హాయ్ హలో అండి అందరికీ. మేమందరం కలిసి బయటికెళ్తున్నాం. ఎక్కడికనేది తర్వాత చెప్తాను. మా పిల్లల స్కూల్ దగ్గరికెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళని ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాం. వాళ్ళకి కార్లోనే డ్రెస్ చేంజ్ చేస్తుంది మా అక్క. ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి డ్రెస్సులు స్నాక్స్ అన్నీ పట్టుకొని వచ్చాం. గొడవ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. మా బుడ్డోళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి. చెప్పు బాబీ. ఆ వాళ్ళు ఇవాళ ఎంత మైండ్ తింటారో చూడండి. వాళ్ళకి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పలేదు. డైరెక్ట్గా ఎగ్జిబిషన్ దగ్గర తీసుకొచ్చేసరికి వాళ్ళ ఆనందం చూడండి. మా ఆవిడైతే ఆగేదే లేదు. బన్ను స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళేదాకా డ్యాన్సే వేస్తున్నాడు. ఒక్క ఫోటో దిగమన్నా కూడా స్టడీగా ఉండట్లేడు అసలు. ఎంత ఆనందం వేస్తుందో. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అయితే ఇలా రెడీ చేసిర్రు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఇలా ఫొటోస్ లైట్లతో డెకరేషన్ చేసిర్రు. ఇప్పుడు అసలైంది ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మినీ తాజ్మహల్ సెట్ అయితే వేసారు. చూడడానికి చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళే టైంకి ఎవరు రాలేదు. మా పిల్లలు స్కూల్ నుంచి మళ్ళీ బస్సు ఎక్కుతారేమో అని మేము తొందరగా వచ్చినాం. రావడంతో మా వాళ్ళు తినడానికి అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి శుభ్రంగా కూర్చోరు తినడానికి. ఇక్కడ నేను మా చిన్ని అయితే కట్లెట్ తీసుకున్నాము. టేస్ట్ అయితే అస్సలు బాగలేదు. బయటే బాగుంటుంది ఇక్కడ కన్నా. ఇంకా మా హస్బెండ్ అయితే ప్లేట్ నిండా పానీపూరి తెచ్చుకుండు. ఏ ఒక్కటి కూడా బాగాలేవు ఇక్కడ టేస్ట్. బయట తినొద్దామంటే మా వాళ్ళు ఇక్కడ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారు. ఎన్ని ఉంటాయో ఎన్ని తినగలుగుతాము అని. కానీ బయటే బెటరు. కాస్ట్ అయినా టేస్ట్ అయినా. ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది. ఇంకా మా బుడ్డోళ్ళు అయితే ఇద్దరు నూడిల్స్ ఆర్డర్ పెట్టుకోరు. అవి రాలేదని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గర పానీపూరి లాక్కొని తింటురు. ఇప్పుడైతే నూడిల్స్ వచ్చినాయి. మస్తు కారం ఉన్నాయి నూడిల్స్ అయితే. వాళ్ళు తినలేకపోయారు. తినడం అయిపోగానే మా వాళ్ళు ఇంకా గేమ్స్ జోన్ స్టార్ట్ అయింది. నీకేమన్నా ఎట్లా భయపడ్డాడు? ఆగమైంది పానం. ఖతం. బాబీ ఓ బాల్ కింద పడుతున్నాయి. జంప్ చేయాలి.
A few moments later. అది ఎక్కిన తర్వాత వస్తూనే మా వాళ్ళు ఇద్దరు పగలబడి నవ్వుకుంటూ వస్తుర్రు. ఎందుకో చూద్దాం. ఏమైందమ్మా? మా ఊళ్ళు వాళ్ళది వాళ్ళు ఎంజాయ్ చేసుడు కన్నా పక్కోళ్ళు భయపడుతుంటే వాళ్ళని చూసి నవ్వడానికి వచ్చినట్టున్నారు. తెగ నవ్వుకుంటుర్రు. జాతకం చిన్ని జాతకం అంటే చెప్పించుకుందాం. ఇంకోసారి టీ కప్స్ మొత్తానికి చిన్న చిన్న స్టంట్లన్నీ మా చిన్నోళ్ళు చూసుకుంటే పెద్ద పెద్ద డేంజరస్ స్టంట్లన్నీ మా చిన్ని మా ఆయన చూసుకుర్రు. ఇంకా మధ్యలో నేను కూడా జైంట్ వీల్ ఎక్కేసి పానం ఆయపాయ చేసుకొని 2 రౌండ్లకి దిగేసిన. సరిగ్గొట్టు చిన్ని. మినిమం పెద్ద టెడ్డీ బేర్ కావాలి. ఎన్ని పడాలని ఐదులో ఎల్లో కలర్లో పడాలా? ఇంతసేపు మా పిల్లల టైం నడిచింది. ఇప్పుడైతే మాకు వచ్చింది టైము. మాకు టైం వస్తే మేము ఊరుకోంగా మరి. అదేనండి, మాకు కూడా షాపింగ్ చేసుకోవడానికి టైం ఇచ్చిర్రు. పెద్దగా ఏం లేదులేండి, ఒక హ్యాండ్ బ్యాగ్ షాపు ఇంకా ఎంపోరియం ఐటమ్స్ ఉండే షాపు 2 మాత్రమే ఉన్నాయి లేడీస్ కోసం. ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయిపోయినాం. 5:30కి అక్కడికి వెళ్తే 8:30 వరకు అక్కడే ఉన్నాం. మొత్తం 3 అవర్స్ ఎంజాయ్ చేసినాం బాగా. ఇంకా నా వల్ల కాదని మా ఆయన అయితే బయటికి వెళ్ళి కూర్చుండు. మొత్తానికి అందరం కలిసి ఒక 3,000 అయిపించినాం. ఇంకా వెళ్తూ వెళ్తూ తాజ్మహల్ని ఒకసారి చూసుకొని వెళ్దాం. సూపర్. చిన్ని మస్తు ఎంజాయ్. చిన్ని చెప్పబోయింది ఎట్లుంది? ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు చూడాలండి అసలైన ఎగ్జిబిషన్. ఈ టైంలో చూసినామంటే లైటింగ్ సెటప్ తోటి తాజ్మహల్ అయితే సూపర్గా కనిపిస్తుంది. ఇంకా మేము ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి వెళ్దామని డిసైడ్ అయినాం. కానీ ఇంటికి వెళ్ళి తినేంత ఓపిక మా వాళ్ళకున్న, వంట చేసి పెట్టేంత ఓపిక మాకు లేదు. అందుకే బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాం. హోటల్ దగ్గరనైతే ఆగేసి టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళాం. ఇంకేంతేనండి వీడియో. ఎగ్జిబిషన్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.